ఈ వీడియోలో మనం మన శరీరంలోంచి విడుదలయ్యే మూత్రం గురించి తెలుసుకుందాం. యూరిన్ అంటాం కదా. యూరిన్ అనేది మెయిన్ ఎక్స్క్రీటరీ లిక్విడ్ అనమాట. మన కిడ్నీస్ నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది యూరిన్ ద్వారా బయటకు వస్తాయి. యూరిన్లో నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. యూరిన్ అనేది మెయిన్గా నేచర్ ఆఫ్ డైట్, మనం తీసుకునే డైట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దీనిలో ఆర్గానిక్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి క్లోరైడ్స్ అవ్వచ్చు, సల్ఫేట్స్, ఫాస్ఫైడ్స్, యూరియా, యూరిక్ యాసిడ్, యురేటిన్ ఇట్లాంటివి అనమాట. అండ్ వీటినే మనం లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అంటాము. ఇవి ఈజీగా ఫిల్టర్ అవుతాయి. గ్లోమిరూలర్ ఫిల్టరేషన్ అంటారనమాట ఈ ప్రాసెస్ని. అలాగే అబ్నార్మల్ కండిషన్స్లో, అంటే మనకి ఇల్నెస్ బాగోనప్పుడు అటువంటి కండిషన్స్లో అబ్నార్మల్ అండ్ ప్యాథలాజికల్ యూరిన్ అనేది రిలీజ్ అవుతుంది. వాటిలో గ్లూకోజ్, కీటోన్ బాడీస్, బ్లడ్, ప్రోటీన్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా మనకి హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అనే చెప్పచ్చు. ఇవి ఫిల్టర్ అయితే చేయలేదన్నమాట ఈ గ్లోమిరులర్ ఫిల్టరేషన్ ప్రాసెస్లో. కొన్ని అబ్నార్మల్ కండిషన్స్లో యూరిన్ని కలెక్ట్ చేసి 24 అవర్స్ ఆ శాంపిల్ అనాలిసిస్ టెస్ట్లో పెట్టి అప్పుడు దీన్ని టెస్ట్ చేస్తారనమాట. దీనికోసం ఒక 10 ml టోలిన్ అయితే యూజ్ చేస్తారు. ఈ 10 ml కన్నా ఎక్కువైతే మాత్రం రిజల్ట్స్ అనేవి తారుమారు అయిపోతాయి అన్నమాట. నార్మల్గా హెల్దీగా ఉండే పర్సన్ యొక్క యూరిన్ రోజుకి 1000 ml నుంచి 1600 ml ఉంటుంది. అట్లాగే దీని pH వాల్యూ 4.5 నుంచి 8 వరకు ఉంటుంది. పేల్ ఎల్లో టు యాంబర్ కలర్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఒక అడల్ట్ది అనమాట. మనం రోజు వాటర్ తీసుకునేదాన్ని బట్టి, డైట్ తీసుకునేదాన్ని బట్టి, ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ని బట్టి, మన మెంటల్ ఫిజికల్ హెల్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పేల్ ఎల్లో టు యాంబర్ కలర్ ఉంటుంది కదా, ఇది యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ యూరిన్లో ఉండటం మూలాన ఈ కలర్ అనేది ఉంటుందన్నమాట. పేల్ ఎల్లో ఆర్ యాంబర్ కలర్. యూరిన్ యొక్క ఆర్డర్ అంటే స్మెల్ అంటారు కదా, ఫెయింట్లీ ఆరోమేటిక్గా ఉంటుందన్నమాట. న్యూట్రల్ ఇల్ స్మెల్లింగ్ అనేది ఉంటుంది. ఈ స్మెల్ అలా ఉండడానికి కారణం యూరినాయిడ్ అనేది ఉండటం మూలాన యూరిన్లో. ముందు ఏమేమి ఆర్గానిక్ కన్స్టిట్యూయెంట్స్ ఉంటాయో మనం చూద్దాము. ఇందులో యూరియా అనేది మెయిన్ ఆర్గానిక్ కన్స్టిట్యూయెంట్ అనమాట. 80 to 90% టోటల్ యూరినరీ నైట్రోజన్ అనేది ఉంటుంది. ఎవ్రీ 24 అవర్స్కి 25 to 30 grams ఆఫ్ యూరియా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. లివర్ డిసీజెస్ రావడానికి కారణం యూరియా లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయితే లివర్ డిసీజెస్ అనేవి వస్తాయి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్లో యూరియా లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట యూరిన్లో. అట్లాగే ఇనార్గానిక్ కాంపౌండ్ వచ్చేసి యూరిక్ యాసిడ్ అనమాట. ఈ యూరిక్ యాసిడ్ 0.07 grams ఉంటుంది. ఇది కూడా మన యూరియాలో ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట 24 hours పీరియడ్లో. అండ్ ఇందులో సెల్యులార్ న్యూట్రియో ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇది కనుక ఇంక్రీజ్ అయితే లుకేమియా అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఇంక్రీజ్డ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లాగే క్రియాటినైన్ అనేది ఇంకొక ఇనార్గానిక్ కాంపౌండ్. ఇది వచ్చేసి అడల్ట్ ఇండివిజువల్లో 1.2 to 1.7 grams 24 అవర్స్కి ఒకసారి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇనార్గానిక్ కన్స్టిట్యూయెంట్స్లో క్లోరైడ్స్, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్ ఉంటాయి. అండ్ క్లోరైడ్స్ వచ్చేసి 6 to 9 grams రిలీజ్ అవుతుంది 24 అవర్స్కి ఒకసారి. అండ్ ఈ క్లోరైడ్ కనుక తగ్గితే కనుక మనకి డయేరియా ఫీవర్ అనేది అటాక్ అవుతుంది. అట్లాగే ఫాస్ఫేట్స్ అనేది కూడా డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది నార్మల్గా 0.8 to 1.3 grams పర్ డే రిలీజ్ అవుతుంది ఈ ఫాస్ఫేట్ అనేది. ఫాస్ఫేట్ కనుక డిక్రీజ్ అయితే హైపోపారాథైరాయిడిజం అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సల్ఫేట్స్ అనేది సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అనమాట. ఇది 0.7 to 1 gram per day అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. అండ్ ఈ ఎక్స్క్రీషన్ బ్రేక్ డౌన్ ఆఫ్ టిష్యూ ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే అబ్నార్మల్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ వచ్చేసి ప్రోటీన్, గ్లూకోజ్ అండ్ కీటోన్ బాడీస్ అనమాట. ఈ ముందుగా ప్రోటీన్ విషయానికి వస్తే, ప్రోటీన్ అనేది యూరిన్లో మనకి కనిపిస్తే
నెఫ్రైటిస్ అండ్ నెఫ్రోసిస్ అనేవి వస్తాయన్నమాట కండిషన్స్ మన బాడీలో. ఆల్బుమిన్ అనేది ఫ్రీక్వెంట్గా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట యూరిన్లో. నెక్స్ట్ అలాగే గ్లూకోజ్ కనుక యూరిన్లో కనిపిస్తే డయాబెటిక్ ఇన్స్పైడస్ అనేది ఎక్స్క్రీట్ అవుతుందన్నమాట. ఇవన్నీ ఎట్లా కనిపిస్తాయి అంటే యూరిన్ టెస్ట్లో తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ అట్లాగే కీటోన్ బాడీస్ అనేది యూరిన్లో ఎక్కువ ఎక్స్క్రీట్ అయితే కీటోనూరియా అనేది అంటారు. కీటోన్స్ కనుక యూరిన్లో కనబడితే ఎక్సెసివ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఇది డయాబెటీస్, స్టార్వేషన్, ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ ఎనస్థీషియా ఉన్నప్పుడు అంటే సర్జరీస్ అప్పుడు ఎనస్థీషియా ఇస్తారు కదా, ఇటువంటి అప్పుడు కీటోన్స్ అనేవి యూరిన్లో ప్రెజెంట్ అవుతాయి. అట్లాగే పిగ్మెంట్స్, నెక్స్ట్ యూరోక్రోమాజిన్ అనే పిగ్మెంట్ కనుక యూరిన్లో కనబడితే ఇది ట్యూబర్కులోసిస్కి దారితీస్తుందన్నమాట. అలాగే బైలురుమైన్ అనేది యూరిన్లో కనబడితే లివర్ డ్యామేజ్ ఉన్నట్టు లెక్క అనమాట. అండ్ అట్లాగే యూరిన్లో బ్లడ్ అనేది కనిపిస్తే ట్యూబర్కులోసిస్ కానీ, క్యాన్సర్ కానీ, రీనల్ స్టోన్స్ కానీ, కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ కానీ వచ్చినట్టు లెక్క అనమాట. ఇది జస్ట్ జనరల్ అవేర్నెస్ కోసమే నేను తెలుసుకున్న విషయాలు, యూరిన్ టెస్ట్ గురించి తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేశానన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూరిన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.